అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో రేపు 6వ రోజు, అంటే 6వ పాసురం అన్నమాట. మరి ఇప్పుడు ముందుగా ఆ పాసురం నేను చదువుతాను. పుళ్ళుం సిలుంబినకాన్ పుళ్ళరైన్ కోయిలిల్ வெள்ளை விழிசங்கம் பேரரவம் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய்முலே நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியக்காரோ వచ్చి வெள்ளத்தருவில் துயிலமருந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெழுந்து அரியன்ற பேரரவம் உள்ளం పుగుండు కొడిరిందేలోరెంబావాయ్. తిరుప్పావి వ్రతాన్ని చేయ సంకల్పించిన ఆండాళ్ళ తల్లి తన తోటివారందరినీ కూడా కూడగట్టుకుంది. ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో నిర్ణయించుకున్నారు. తర్వాత ఈ వ్రతం చేయడం వల్ల ఇహపర ప్రయోజనాలు అన్నీ కలుగుతాయని తెలుసుకున్నారు. వర్షం కోసం మేఘాన్ని ప్రార్థించారు. ఇంకా ఎటువంటి సందేహాలున్నా అవన్నీ పక్కన పెట్టి పరమాత్మే జయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇది నిన్నటి వరకు జరిగిన విషయం. ఇంకా ఏమైంది ఈరోజు 6వ రోజు? కొంతమంది వచ్చారు, ఆండాళ్ళ తల్లితో కూడి సకులందరూ కూడారు. కానీ ఇంకా రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఈ రోజు నుంచి 15వ పాసురం వరకు, అంటే 10 రోజుల వరకు కూడా ఆ రాని వాళ్ళందరినీ కూడా తమ గోష్ఠిలో కలుపుకుంటూ ముందుకు సాగాలని ఆండాళ్ళ తల్లి ప్రయత్నం చేస్తుంది. లోకంలో మనకు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఏకస్వాదున భుంజీత అని. అంటే మధురమైన పదార్థాన్ని, రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే తినకూడదు, పంచుకొని తినాలని. ఆ ప్రయత్నమే ఆండాళ్ళ తల్లి చేస్తోంది. ఇక్కడ మధురమైన పదార్థం ఏంటంటే భగవద్గుణానుభవం, పరమాత్మ యొక్క గుణాలని మనం ఆనందించడం, ఆస్వాదించడం. నిజానికి లోకంలో వ్యవహారంలో పారాయణన్నా పూజన్నా కానీ మా సంప్రదాయంలో మాత్రం భగవద్గుణానుభవం అంటారు. ముందుగా అర్థానుసంధానం చేసుకోవాలి ఏదైనా సరే, తర్వాత అందులోని గుణాలని మనం ఆస్వాదించాలి. దీన్ని భగవద్గుణానుభవం అంటారనమాట. ఆ ప్రయత్నమే ఆండాళ్ళ తల్లి ఆ మధుర పదార్థాన్ని అందరికీ పంచాలని ప్రయత్నిస్తోంది. అందుకని ముందుగా ఈరోజు ఒక స్నేహితురాలి ఇంటికి, ఒక గోపిక ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆవిడని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మ లే, చాలాసేపు అయింది, పక్షుల అరుపులు వినిపించడం లేదా, అలా పడుకున్నావన్నారు. అంటే పక్షులు అరిచినంత మాత్రానే తెల్లారిందని ఎలా అనుకుంటాను అంది లోపల నిద్రిస్తున్న ఆ గోపిక. అప్పుడు ఆండాళ్ళ తల్లి అంటోంది, పక్షులు అరవడం ఒక్కటే తెల్లవారడానికి సూచన కాదు, ఇంకా ఏంటంటే పిళ్ళరయ్యన్ కోయిలిల్, అంటే పక్షులకు ప్రభు అయిన గరుత్మంతుడికి ప్రభు అయిన స్వామి కోవిల్లో శంఖనాదం వినిపిస్తోంది. అంటే శంఖనాదం వినిపించిందంటే మనందరినీ కూడా స్వామి కైంకర్యానికి మేలుకొలిపే చిహ్నం లాడదనమాట. అది చాలా పెద్దగా ధ్వనిస్తోంది, అది కూడా నీకు వినిపించడం లేదా అని అడిగారు ఆండాళ్ళ తల్లి స్నేహితులు. అంత పెద్ద శంఖనాదం వినిపించి కూడా పడుకున్నావా బద్ధకంగా, లే మాతో కలుసురా అని పిలిచారు. అయినా సరే కూడా లోపల నిద్రిస్తున్నామో బయటికి రాలేదు. అయినా సరే వీళ్ళ ప్రయత్నం మానలేదు. లోపల పడుకున్నావిడ కూడా నిజానికి పరమాత్మ గుణాలనే తలుచుకుంటూ అలాగా నిద్రో మెలకువో తెలియని స్థితిలో ఉందన్నమాట. బయట ఉండి ఆమెను లేపుతున్న వారికి కూడా ఆవిడ తమతో కలవాలి అన్న కోరుకుందనమాట. అందరూ కలిసి పరమాత్మను కీర్తన చెయ్యాలి అని. ఎందుకంటే ఆవిడ కూడా భక్తి తక్కువ ఉన్నదేమీ కాదు. అంత భక్తి ఉన్న ఆవిడ తమ గోష్ఠిలో కలిస్తే బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే లోపల నిద్రిస్తున్నాము అంటోంది. మరి నన్ను ఇవన్నీ ఆ పక్షులు అరుస్తున్నాయని, శంఖధ్వానం వినిపిస్తోందని నన్ను లేపుతున్నారు, ఇవన్నీ వినబడకుండా మీరెప్పుడు లేచిపోయారమ్మా, మీకెలా తెలివచ్చింది అని. అప్పుడు బయట ఉన్నవారు అంటున్నారు, చూడమ్మా, పూతన విషస్తన్యాన్ని తను తాగి ఆమెకు మోక్షాన్ని ఇచ్చినవాడు, అంతేకాదు శకటాసురవధ చేసినవాడు ఆయన కృష్ణ పరమాత్మ. మన కోసం మన గోకులంలో పుట్టిన కన్నయ్య ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పాలకడలిలో శేషపాన్పు మీద పవళించిన శ్రీమన్నారాయణుడే. ఆ స్వామిని తమ హృదయాల్లో నిలుపుకున్న మునులు, యోగులు పెద్ద పెద్దగా హరినామస్మరణ చేస్తూ వస్తూ ఉంటే ఆ పెద్ద ధ్వనికి మా గుండెల్లోంచి చలి పుట్టింది, వణికించింది. ఆ చలికి మేం లేచామమ్మా, ఈ వివరణ నీకు చాలా, ఇప్పుడైనా లేచి మాతోరా అని గోదమ్మ తన చెలుడితో కూడి లోపల నిద్రిస్తున్న గోపికను నిద్రలేపుతోందనమాట ఈ పాసురంలో. మనకి భాగవతంలో కృష్ణ పరమాత్మ లీలల్లో పోతన సంహారం ఒకటి చాలా గొప్ప లీలగా వర్ణిస్తారు పెద్దలు. ఎందుకంటే పోతన విషస్తన్యాన్ని తనకివ్వబోతోందని తెలుసు పరమాత్మకి. పాలు తాగుతున్నట్టు తాగుతూ ఆమె ప్రాణాలను హరించాడు.
ఎంత భాగ్యవంతురాలు కదా పోతన. పరమాత్మ చేతిలో ప్రాణాలు పొందినందువల్ల ఆమెకు ఏకంగా మోక్షమే వచ్చింది. గోకులంలో యశోద నందుల దగ్గర పెరుగుతున్నాడు కదా కన్నయ్య. అయితే నందుడు ప్రతి నెలనో ప్రతి ఏడునో కంసుడికి కప్పం కట్టాలి. నందుడు ఆ పని మీద మధురకు వెళ్ళాడనమాట. ఈ మధుర పక్కన బృందావనం రేపల్లెలో కన్నయ్య యశోద వీళ్ళందరూ ఉన్నారు. ఆ కప్పం కట్టి నందుడు తిరిగి వస్తుండగా అసలు అద్భుతమైన సువాసనటండి. పోతన శరీరం కాలిపోతోందనమాట. అందరూ భయపడి చూస్తున్నారు. పోతన శరీరం దహనం అవుతూ ఉంటే ఆమె శరీరం నుంచి ఎంత సుగంధం చుట్టుపక్కలంతా వ్యాపించిందిట. ఎందుకు అంటే పరమాత్మ చేతిలో మోక్షాన్ని పొందింది కాబట్టి. ఇది అందుకే చాలా గొప్ప లీలగా చెప్తారనమాట పెద్దలు. ఇక శకటాసుర సంహారం. కన్నయ్య అప్పటికి 1 రోజులు పసివాడనమాట. 1 రోజులకు చేసే ఉత్సవం ఏదో చేయడానికని అందరూ సిద్ధపడ్డారు. యశోదమ్మ ఏం చేసింది, ఒక బండి కింద కన్నయ్యని పడుకోబెట్టింది. అది గమనించాడు కంసుడు పంపిన రాక్షసుడు ఒకడు. అందుకని ఆ బండిని ఆవేశించాడనమాట. ఆ బండికి ఆవేశించిన రాక్షసుడు శకటాన్ని ఆవేశించాడు కాబట్టి శకటాసురుడు అయ్యాడు. గమనించాడు కృష్ణ పరమాత్మ. పాల కోసం కాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా చేసి ఒక్క కాలుతో తన్ను తన్నాడు. శకటాసురుడు ఎక్కడో వెళ్ళి పడ్డాడు. అది శకటాసుర సంహారం అన్నమాట. 7వ పాసురం దాని అర్థంతో మళ్ళీ అందరినీ కలుసుకుంటాను. ఆండాళ్ దివి తిరువడుగళే శరణం. అందరికీ నమస్కారం.